అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాజ్ని. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ నెల 29వ తేదీ 100వ ర్యాకెట్ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేయడం జరిగింది. GSLV-50 ర్యాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఇస్రో సన్నద్ధం చేసింది. షార్లోని 2వ ర్యాకెట్ ప్రయోగ వేదిక నుండి GSLV-50 ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆర్బిట్ కక్షలోకి చేరుకునే నావిగేషన్ సిస్టమ్కు సంబంధించిన NVS-02 ఉపగ్రహం ద్వారా భారత్లో మెరుగైన GPS తరహా నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి ప్రయోగము ఎంతో ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. భారత్ భూభాగంతో పాటు భారత్ భూభాగం నుండి తీరం నుండి 1500 కిలోమీటర్ల వరకు ఈ నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా ఆకాశ మార్గము, జల మార్గము, అదేవిధంగా రోడ్డు మార్గము దశ నిర్దేశ ప్రయోగం విజయవంతం అవుతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రయోగము భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుందని కూడా శాస్త్రవేత్తలు అయితే ఆశ వ్యక్తపరుస్తారు. షార్ నుంచి ఇప్పటి వరకు 99 ర్యాకెట్ ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు జరిగే ప్రయోగం వచ్చి 100వ ప్రయోగం కావడంతో ఒక ప్రత్యేకత సంతరించుకోవడం జరిగింది. SLV-F-15 ర్యాకెట్ ప్రయోగము ఈ నెల 20వ తేదీన ఉదయం 6:23 ఈ ప్రయోగానికి ఇస్రో నిర్ణయించడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు మొత్తము శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రానికి రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.